ఇప్పుడు డైరెక్టర్ అంటే 300 కోట్లు కూడా తీసుకున్న డైరెక్టర్ వచ్చాడు మీ ఫ్రెండ్ రాజమౌళి 300 కోట్లు తీసుకుంటున్నట్టు సినిమాకి. సరే ఇప్పుడు డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నారు కదా, ఆయనకు ఉండాల్సిన కనీస లక్షణాలు. ఇక్కడ సక్సెస్ ఆ, లక్షణం లేదు, బొంగు లేదు. ఆ, నీకు సినిమా హిట్ అయితే బొర్రా ఫిలిం బొర్రా సూపర్ హిట్ అయింది, అంతే. మీరే డైరెక్టర్. ఈయన ఏ లక్షణమైనా అదే లక్షణం. చేసేవాడు అందరూ ఎవడో చేస్తాడు, అసోసియేట్ అయ్యి చేస్తూ ఉంటారు. నా సినిమా హిట్ అయింది. మరి అలా చాలా కాలం కృష్ణారెడ్డి అనకూడదు కానీ మంచివాడు అతను. మరి అతని సినిమాలన్నీ అలాగే హిట్ అయినాయి. ఎట్లా హిట్ అయింది సార్, అది నాకు అదే అర్థం కాదు. అతనికి ఒక సినిమా దుమ్ము లేపాడు, ఒక పక్కన పడిపోయాడు. ఒక సినిమా చూసే ప్రేక్షకుడిగా తనకు ఎటువంటి సినిమా చూస్తే ఇష్టపడతాడో అది చేయమన్నాడు. సెంటిమెంట్ కావాలి, రైట్. ఒక అలీగఢ్ని పెట్టుకుని సెంటిమెంట్ సినిమా తీశాడా? అద్భుతంగా. ఇటువంటి రికార్డ్ బ్రేక్లు సినిమా. ఇప్పుడు డైరెక్టర్ బిక్మలకి కౌంటర్ యాక్టర్, ఓకే, వాడికి అన్ని తెలియాలి ఏమీ లేదు. సినిమా ఎటువంటి సినిమా జనాలకి వెళ్తే చూస్తారనేది తెలిస్తే వాడే డైరెక్టర్. ఓకే, రైట్. మీకు అర్థమైందా? యాక్చువల్గా అది కరెక్ట్ కాదు. అది కాకుండా అన్ని తెలియాలి, అన్ని క్రాఫ్ట్స్లోనూ మాస్టర్ అవ్వాలనే గీతాకృష్ణ మాస్టర్స్ క్లాస్ అనే అన్ని శాఖల్లోనూ 24 దాటిలోనూ నిష్ణాతుడై ఉండాలని నేర్పిస్తాను నేను. కాకపోతే వాళ్ళు కూడా మీరు అర్హత అడిగారు కాబట్టి అర్హత ఉంది. సినిమా హిట్ అయ్యి కలెక్ట్ చేసే సక్సెస్ లక్షణాలు అంటే ఒక డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది. లక్షణాలు ఎప్పటికప్పటికి మారుతూ ఉంటాయి. అతను పెరిగిపోయాడు, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్నాడు, కొట్టారు. ఎప్పటికప్పుడు నేర్చుకోవడమే ఆ దోలెందుకు. అర్థమైంది కదా? నీకు దేవుడు అంటే ఇష్టం అడిగిరాళ్ళు అడగలేదు కదా, దాని అంతా నువ్వే గోకేసుకుంటే ఎలాగా? మళ్ళీ వాళ్ళని నమ్ముకొని సినిమాలు తీస్తున్నారు వాళ్ళ మీద. యాక్చువల్గా వాళ్ళు నాకు కీరవాణి తెలుసు, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ కూడా తెలుసు బాగా. కీరవాణి ఫాదర్ నేనంటే చాలా ఇష్టం, అన్ని చాలాసార్లు చెప్పాను, చాలా ఛానల్లో చెప్పాను. శివదత్ గారు మొన్నే పోయారు, మై కాండిలెన్సెస్. ఆయన 94 సంవత్సరాలు ఎంతో బతికారు యాక్చువల్గా. కీరవాణి కూడా అప్పుడు చాలా ఏమీ లేని టైంలో దగ్గరికి వచ్చేవాడు, అన్నీ అయిపోయినాయి. ఈ అబ్బాయి తర్వాత వచ్చాడు నా ఫంక్షన్కి ఒకసారికి వచ్చి ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కోకిల మూవీ అన్నాడు రాజమౌళి. ఎన్ని సినిమాలు కానికెత్తాం సింహాద్రి ఆ టైంలో. ఇక్కడ అందరూ మూడు భాషల్లో తీశాను కాఫీ బార్, 3 చోట్ల సీఎంలు పిలిచాను. నేను ప్రమోషన్ బాగా ఖర్చు పెడతాను. ఇక్కడ కాకతీయలో ఓసే గారిని పిలిచాను. సో ఆయన చాలా సంతోషపడిపోయాడు ఫస్ట్ టైం సినిమా ఫంక్షన్ రావడం. సో అప్పుడు ఇతను కూడా వచ్చాడు, అంత శశాంక్ అనే అతను యాక్ట్ చేశాడు. ఇతను సినిమాలో శైలో చేశాడని నేను వస్తాను అన్నాడు. సినిమా ఫీల్డ్ ఎందుకు పిల్లలేదంటే ముందు నాగార్జున నా ఫస్ట్ సినిమాలో చేసాడు కాబట్టి పిలిచాం, ఇది వేరే ఊర్లో ఉన్నాడు అన్నారు. ఇంకా అతను పిలిస్తే చిరంజీవిని అందరిని పిలుద్దాం అనుకున్నాం. ఇంకా వాళ్ళు అతను లేనప్పుడు ఇంకెవరిని పిలవద్దు, ఓన్లీ ప్రెస్ ఛానల్స్ అని ఒక 100 మందిని పర్మిషన్ ఇచ్చారు సీఎం ప్రోటోకాల్ ప్రకారంగా. ఆయన తరపున 20 మంది వచ్చారు, స్టాఫ్ అని అదని ఇదని మొత్తం వచ్చారు అనమాట. సో ఫ్రెండ్స్ 10 మందిని, అందులో అమ్మాయి అతని వైఫ్ తను వచ్చారు, ఎవరు రాజమౌళి. వచ్చి నేను ఎందుకు వచ్చానంటే సార్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ యువర్ మూవీ అని ధారాళంగా మాట్లాడని చెప్పి స్టేజ్ మీదకి అయిపోయిన తర్వాత కోకిల గురించి చెప్పాడు. అసలు ఈ సినిమాని ఎలా చెప్తే ఎలా ప్రొడ్యూసర్ విన్నాడు, ఎలాగ అర్థం చేస్తున్నాడు. ఒకటి కళ్ళు పోతే ఇంకొకటి రావటం ఏంటి, వీడిని మటర్ చేసేవాడు ఆడికి కనపడటం ఏంటి నాకైనా అని 5-6 సీన్లు తెచ్చి. అంటే అతనికి కోకిల గురించి మాట్లాడే అంత వయసు లేదు రాజమౌళికి, ఇంకా కీరవాణికి ఉంది, నాకు కూడా ఉన్నాడు కాబట్టి. సో అదే తర్వాత చూసి ఆ సినిమా గురించి మాట్లాడాడు. నేను అప్పుడు ఉన్నాను, దిస్ ఫెలో ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ వండర్ఫుల్ డైరెక్టర్. అతనికి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇలా తీస్తే ఇలా చూస్తారు అనేది. లక్షణాలు అడిగారు కాబట్టి ఇవే లక్షణాలు. మీరు సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు? ఎప్పుడైతే డైవర్ట్ అయ్యి పాప్కార్న్ తింటున్నారో దొబ్బింది సినిమా అది. చూసే చాలా మంది కథని అద్భుతంగా చెప్తారు, ఇట్లా చెప్తారు, క్రెయిన్ అంటారు, అదంటారు, ఇదన్నీ ఏదో చెప్తారు. కథ హీరోలకు నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది, ప్రొడ్యూసర్ కూడా నచ్చుతుంది. కానీ రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఎక్కడ విజువలైజేషన్ లోపమా? కాదు, ట్రీట్మెంట్ లోపం. అది కాదా విజువలైజేషన్ అంటే? అది కాదా? ఓకే, ట్రీట్మెంట్ అంటే ఓకే, ఒక ముందు కథాంశం, ఇతివృత్తం, ప్లాట్, ఇవన్నీ 5 నిమిషాల్లో ఒక స్కెల్టన్ తయారు చేయాలి. మన స్కెల్టన్, దానికి ఫ్లెష్, క్యారెక్టర్స్, సంఘటనల సమాహారం అన్నాను కదా. ఈ సంఘటనలు ఏ సంఘటన అయితే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది, ఏదైతే బాగుంటుంది అని మా ఫిల్మ్ స్కూల్ కొన్ని రూల్స్ ఉన్నాయి. మెయిన్ ప్లాట్, సబ్ ప్లాట్, ఒక కుదుపు, జోల్ట్ అని ఇవన్నీ చెప్తాం అనమాట. ఇవన్నీ ఒక రోజులో చెప్పేస్తాను ఇక్కడ ఈ మాస్టర్ క్లాస్లో. అందులో ట్రీట్మెంట్ చేయాలి. ఆ స్కెల్టన్కి ట్రీట్మెంట్ చేస్తేనే ఫ్లెష్ వస్తే అందమైన అమ్మాయి కానీ అందమైన అబ్బాయిగా తయారవుతాడు. కరెక్ట్, అర్థమైంది. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ని విజువలైజ్ చేయొచ్చు. ఆ ట్రీట్మెంట్ ఆడికి చేయడం రాపని ఏమైనా మనకి చేసేవాళ్ళు ఉన్నారు. సో ఆ విజువలైజేషన్ మీరు నేర్పిస్తారా ఇప్పుడు? అది రావాలంటే మీరు ఎటువంటి వాళ్ళు పెట్టుకోవాలో అలా చెప్తాను. నీకంటా కొంచెం ఎక్కువగా తెలిసిన కెమెరామెన్నే
ఎక్కువ తెలిసిన ఆడికి చెప్పామనుకోండి, వీడు వచ్చి ఆడు నెత్తిపై కూర్చుంటాడు మళ్ళీ. ఓకే. ఇక్కడ ఒకరిని కొట్టుకు తింటమే సినిమా ఫీల్డ్ అని. అది లేకుండా మేనేజ్ చేయాలి అంటే నీ దగ్గర మేనేజరియల్ క్వాలిటీస్ ఉండాలి, రైట్. మేనేజ్మెంట్ చేసే క్వాలిటీస్ ఉండాలి, కొంత నటించాలి. అవును. ఆ నటనతో పాటు విషయం కూడా ఉండాలి. అది లేకుండా ఆ విషయం ఉండి విజువలైజేషన్. చాలా సినిమాలు ఉన్నాయి కదా ఈ రోజున, మా సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, మెకరేస్ గోల్డ్ అని పెద్ద. ఏ కేటగిరీకి వస్తే ఆ కేటగిరీ అలా కొడితే ఇంతటి అదృష్టం మాకు లేదు. మాకు అప్పుడు ఒక వీడియో తెచ్చుకుని చూడాలంటే మెడ్రాస్లో రిక్ ఆడియోస్ వీడియోస్ అని ఉండేది. 15 రూపాయలు ఆ రోజులో. 15 రూపాయలు ఎక్కువ మాకు అప్పుడు, 40 years బ్యాక్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ 2 రోజులకి క్యాసెట్ తెచ్చుకుంటే 15-20 రూపాయలు అంటే ఎక్కువ. అవును. భోజనమే చేస్తామా, ఎంత ఇచ్చేవారు అసిస్టెంట్ డైరెక్టర్కి? మహా ఇస్తే 10,000 నెలకి. సినిమాకు ఒక 20,000 ఇచ్చేవారు. ఆ 20,000 కూడా నాకు ఎగ్గొట్టారు ఈ డబ్బున్నా కూడా చెప్పేసి. అంటే ఆ కసితో డైరెక్టర్ అయిపోయాను. నాకు అర్థమైందా? మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చేవారు, నాకు ఇచ్చేవారు కాదు. ఒక మహా ప్రొడ్యూసర్ లాస్ట్లో నేను డైరెక్ట్ అయిపోతాను తెలియదు అడిగి, 2-3 సంవత్సరాలు అయిపోయాను, అప్పుడు పట్టుకొచ్చి ఇస్తున్నాడు ఒక ప్యాకెట్లో పెట్టి, నీ దగ్గర ఉంచుకో, ఎప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్లను బాధ పెట్టకు, వాళ్ళ ఉసిరు తగులుద్ది. అదే నువ్వు డబ్బున్నవాడైతే చిరంజీవి డబ్బున్నవాడు సినిమా దిగట్లేదు రావు, కమల్ హాసన్ డబ్బున్నవాడు డబ్బులు దిగట్లేదు ఇవ్వట్లేదు రావు. మనకి పని చెప్పాలా? నువ్వే అడుగుతుంటే వచ్చావు, నీకు తెలీదా డబ్బులు వాల్యూ? మెడ్రాస్లోనూ ఎవడు పెడతాడు మీకు భోజనం? అది జరిగింది నాకు. అర్థమైనప్పుడు ఆ కసితోడు, ఆ కసి ఉంది ఇంటికాడ ఏదో పంపించేవారు, కానీ నాకు సిగ్గు ఉండదు. అంతే కదా. ఎవడంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ ఫాదరే పంపిస్తారు డబ్బులు అంటేనే ఏం చేస్తాం మరి? అర్థమైనప్పుడు మన జీవన విధానాన్ని మార్చుకోలేము, అలా పుట్టాం కాబట్టి. అందులో సగమన్నా ఉండాలంటే నెలకి ఇంత రావాలి, ఆ ఇంత కూడా ఇచ్చేవారు కాదు. అలా ఉండాలి. కడుపు కాలి మనసు కాలితేనే డైరెక్టర్ అవుతాడు. ఒక విధంగా అది మంచిదే, బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ అంటారు దాన్ని. మీరు అటువంటి అలా అనుభవిస్తేనే మీరు డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది. అలాంటి కోకోలలు కదా మరి ఇండస్ట్రీలో. ఇప్పుడు వాళ్ళకే ఆహారం లేక కడుపు మాడినట్టు, మెదడుకి ఆహారం లేక కడుపు మాడే వాళ్ళకి 6,500 కోర్సు. అంతేగా, కరెక్ట్. నేను హృదయపూర్వకంగా దేవుడి సాక్షిగా చెప్తున్నా. ఇది మాకు ఈ మధ్యలో వచ్చింది. ఈ ఆర్గనైజర్స్ మీలాంటి వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తే ఎందుకు వస్తారంటే, ఈ విషయం తెలియగా నేనే సార్ మీరు తీసుకోవడం అంటాం. ఎందుకంటే జనాలకు సర్వ్ అవ్వాలి, పర్పస్ హ్యాస్ టు బి సర్వ్డ్. అర్థమైంది? ఇది ఉదయపూర్వకంగా బయటకు వచ్చింది. చాలా మంది కట్టలేకపోతున్నారు. ఫారిన్ కంట్రీలో ఉన్న వాళ్ళు మట్టుకు కడతారు. వాళ్ళు కూడా చాలా నిర్ణయించుకుని అంతే కదా సార్. అక్కడికి వెళ్ళి నేను మరి వాళ్ళ పిల్లలు గొడవ, ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్న వాళ్ళు దగ్గర నేర్చుకున్నారు. మీ అంత కొడుకులు ఉన్న ఆయన కూడా ఒక ఆయన నేర్చుకున్నారు, పెద్ద ఆయన ఎప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ఆ కోకిల్ సినిమా చూశాడు భీమవరంలో. ఆయన అక్కడ సెటిల్ ఎస్టాబ్లిష్ ఇప్పుడు అక్కడ. ఒక అంటే మీకు ఎంత ఉంటుంది చేసి 40 ఓకే 35 సంవత్సరాలు కొడుకులో ఉన్నారు ఆయనకి. ఈ వాంట్స్ టు డైరెక్ట్. నేను ఆయన్ని మోటివేట్ చేసి వదిలేశాను. ఆయన కొంచెం క్రియేటివిటీ ఉన్న వ్యక్తి అనమాట. పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు. ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికాలో అక్కడ ఎగ్జిక్యూటివ్ అయిన. సో చాలా లేటెస్ట్గా ఆలోచించగల వ్యక్తి యాక్చువల్గా. అలాగా 2-3 ఇక్కడ బి గోపాల్కి కొంచెం కజిన్లో ఇంకొక అబ్బాయి, అలాగే చాలా మంది నేర్చుకున్నారు. వాళ్ళు ఆ డ్రైవ్ ఉండాలన్నమాట. ఆ డ్రైవ్ ఉంటే డెఫినెట్గా డైరెక్ట్లీ వీళ్ళకి ఈ 6,500 కోర్సులో నేను మోటివేట్ చేస్తాను, స్ఫూర్తినిస్తున్నాను నేను.